పెడతారో. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే అయ్యవ్వలకు చిన్న కొడుకు అంటేనే జర్ర ఎక్కువ పాయరం ఉంటుంది. ఇట్లనే సర్కారోళ్ళు కూడా ఏం చేసినా తొలుత సామాన్యుల గురించే ఆలోచనలు చేస్తుంటారు. ఏ ఇగరం చేసినా సామాన్యులకు పనికొచ్చేటట్టు చేస్తుంటారు. మరి అసొంటోళ్ళు చిన్నదానికి పెద్దదానికి పబ్లిక్ మీద ప్రతాపం చూపిస్తారా చెప్పుర్రి? అసలే చూపియం అని అంటుర్రు షే పార్టీ వాళ్ళు. చూడుర్రి. వడ్లు మక్కలు కొనమన్నందుకు జగిత్యాల దిక్కు అశోక్ అనే ఆర్టీసీ డ్రైవర్ను కొలువుకు రావద్దన్నారనే ముచ్చట మంగళవారం అంతా గట్టిగా తిరిగింది కదా. ఆగో దాని మీద మంత్రి పొన్నం సారే అసలు ఏమైంది ఏం కథ అనేది చెప్పుకొచ్చిండు. చూడండి. డ్రైవర్ కంటే ఎక్కువ రైతుగా మాట్లాడింది. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోవట్లేదు. దాని మీద పాలిటిక్స్ కోడికి కోడి గుడ్డు మీద ఎన్నికలు విచారణ చేసే ప్రయత్నం వద్దు. మా అక్కడ స్థానిక అధికారి తొందరపడి ఎవరో అక్కడ స్థానిక ఎవరో చెప్పినారనే దాని మీద తొందరపడి అతన్ని తొలగించమని లేఖ రాసింది. వెంటనే మా దృష్టికి రాగానే ఆదేశించి అతని ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా చేసి తదుపరి వచ్చిన ఫిర్యాదు మేరకు అంత తొందరగా స్పందించి ఇమీడియట్ గా అదే చేసిన నేరం నేను కాదు కానీ చేసింది కాబట్టి యాజమాన్యానికి సూచన చేయడం జరిగింది. అక్కడ ఆ డిపో మేనేజర్ అక్కడి నుంచి బదిలీ చేయమని ఆదేశించాను. కాదన్నట్టు ఓ రైతుగా మాట్లాడిండు. దాన్ని పెద్దగా పట్టించుకునే అవసరం లేదన్నాడు సారు. గంతేకాదు డ్రైవర్ అన్న కొలువుకొచ్చిన తిప్పలేం లేదు, ఆయన కొలువు ఆయనకే ఉన్నదని చెప్పిండు. ఇంకో ముచ్చటి ఏంటిదంటే చిన్న చిన్న దాంట్లకు ఎవరిలో చెప్పిండ్రని ఓ చిరుద్యోగిని కొలువులకేంచి తీసేస్తారా అని డిపో ఆఫీసర్ను కూడా తబాదలు చేసిండ్రట. అటు ఇంకో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సార్ కూడా డ్రైవర్ అశోక్ను ఇబ్బంది పెట్టొద్దని ఆఫీసర్లకు చెప్పిండట. ఆయన సొంత నిర్ణయం ఆయన చెప్పిండు, దాంట్లో తప్పేమున్నది అన్నట్టు మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు. గంతేకాదు దిగుబడి ఎక్కువ వచ్చింది, అందుకే వడ్లు మక్కలు కొనడానికి ఆలస్యం అవుతుంది అన్నట్టు చెప్పిండు. గిట్లా సామాన్యుల మీద సర్కారోళ్ళు అసలే ప్రతాపం చూపియరు. సర్కారు పనిచేస్తాందే బీద సాధల కొరకు సామాన్య పబ్లిక్ కొరకు అన్నట్టు మాట్లాడినరు సార్లు. మొత్తానికి డ్రైవర్ అశోక్ అన్న కొలువుకు డోకా లేదు పోయినరే.